అదేవిధంగా ఇవాళ దక్షిణ భాగంలో ఉన్న రైతులు భూములు కోల్పోతున్న రైతులు పెద్ద ఎత్తున మరి ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే, ఇప్పటికే హైదరాబాద్ లో హెచ్ఎండి కార్యాలయాన్ని చుట్టుముట్టడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా న్యాయబద్ధమైనటువంటి భూములు కోల్పోతున్న రైతులకు మరి నష్టపరిహారం కానీ భూమికి భూమి ఇవ్వాలనే డిమాండ్తోనే సాగుతున్నటువంటి సందర్భాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఇలా పాలక పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక పార్టీ న్యాయబద్ధమైన సమస్యని చెప్పడం, ఇవాళ మరొక పార్టీ మారినప్పుడు మరి దీన్ని ముఖం చాటేసుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక న్యాయబద్ధంగా, ఎందుకంటే మరి ఔటర్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్లు తీసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా 40 కిలోమీటర్లు తీసుకుంటేందుకు ప్రయత్నం చేయాలి. కానీ మరి కెమికల్ పారిశ్రామికవేత్తలకు మరి ముఖ్యంగా దివిస్ లాంటి మరి కంపెనీకి అనుకూలంగా ఇవాళ పాలక ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విధానం. ఎందుకంటే కొంతమందికి రక్షించే విధంగా దివిస్ లాంటి మరి కంపెనీలకు అనుకూలంగా మార్చడం అనేది మరి రైతుల పొట్టగొట్టి పేద రైతులు అనేక మంది అనేకరం ఉన్న రైతులు పూర్తిగా భూ నిర్వాసితులై మరి తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అందువల్ల ఇవాళ దివిస్ లాంటి కంపెనీకి ఉపయోగపడే విధంగా మార్చినటువంటి అలైన్మెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతాంగం ఒప్పుకోదు. వెంటనే ఇవాళ మరి ఎక్కడైతే అది మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా గజ్వేల్ కావచ్చు, ఎక్కడైతే ఒక న్యాయ పద్ధతులలో సక్రమంగా 40 కిలోమీటర్ల వరకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా భూములు కోల్పోతున్నటువంటి రైతులకు భూమి ఇవ్వాలి. మరి నిజంగా మరి భూములు కోల్పోయే వాళ్ళు కూడా సంతోషంగా ఉండను ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా వాళ్ళకు మరి దుఃఖాన్ని మిగిలించి కొంతమందికి లాభం చేకూర్చే విధానాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీగా శాసన మండలి సభ్యునిగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము గతంలో కూడా అనేక సందర్భాల్లో అది చెర్లగూడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ, లేకపోతే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ, ఏ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు సరి అయిన నష్టపరిహారం చెల్లించాలి, కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ మరి భూ నిర్వాసితుల మీద ఉండాలని అనేక సందర్భ కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పడం జరిగింది. అందువల్ల మీరు చేసే పోరాటం న్యాయబద్ధమైంది. మీ పోరాటానికి తప్పకుండా కమ్యూనిస్టు పార్టీగా శాసన మండలి సభ్యునిగా మీకు మద్దతుగా నిలబడి ఈ అలైన్మెంట్ న్యాయ పద్ధతుల అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రకంగా ఆలోచన చేయాలని వెంటనే సక్రమంగా భూములు మరి నష్టపరిహారాన్ని కూడా ఎందుకంటే భూములు కోల్పోయే వాళ్ళకు మార్కెట్ రేటు, ఎందుకంటే మేము చెర్లగూడెం రిజర్వాయర్ చూసాం, అనేక మంది భూములు కోల్పోయినప్పుడు అరెకరం భూమి కాదు ఒక ప్లాట్ కూడా దుస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల ఆ రకంగా జరగకుండా సరి అయినటువంటి నష్టపరిహారం కూడా మరి చేయాలని మీ పోరాటానికి సిపిఐ పార్టీగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందువల్ల ఈ పోరాటం వృధా కాదు. తప్పకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కానీ ఇవాళ కంపెనీలకు ధరతత్వం చేసే అనుకూల విధానాలు మార్చుకోకపోతే ఇది మరొక రకంగా తీవ్ర రూపం దాల్చదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ పోరాటం ముందుకు తీసుకుపోదాం. మీ అందరికీ కూడా సంఘీభావంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను.